మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో మరొక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను. అందరం కలిసి విని 10 మందికి షేర్ చేద్దాం. మహాత్ముల బోధలను కొట్టిపారేస్తారు ప్రజలు. ఒక పట్టాన వారిని నమ్మరు. ఎవరైనా చిల్లర మహిమలు చూపిస్తే చాలు సాష్టాంగ నమస్కారం చేసి దాసులవుతారు వారికి. ఆధ్యాత్మిక పదంలో పయనిస్తున్న వారిని కూడా నమ్మరు జనులు. అది వారి సహజ నైజం. మన్మోహన్ మిత్ర, ఆయన భార్య శ్యామసుందరి ఇరువురు రామకృష్ణ పరమహంస భక్తులు. ఆమె వ్రతాలు పండుగలు జరిపేది, ధ్యానం కూడా చేసేది. ఆ ధ్యానం గాఢంగా ఉండేది. అసలు ఆమె ధ్యానంలోకి పోలేదు అని నమ్మేది ఆవిడ బంధువు ఒక ఆమె. పరీక్షించదలుచుకున్నది. అప్పటి వరకు దాచిపెట్టిన ఒక తేలును ఆమె బంధువు శ్యామసుందరి ఒడిలో పడేసింది. కానీ శ్యామసుందరికి ఇదేమీ తెలియదు. తన ధ్యానంలో తానుండిపోయింది, పండిపోయింది. విశేషం ఏమిటంటే ధ్యానంలో ఉన్న శ్యామసుందరి ఒంటి మీద తేలు ప్రాకింది కానీ కుట్టకపోవడం జీవమున్న మనిషి కన్నా తేలే నయం అనిపించింది. శ్యామసుందరిని ఆ బంధువు కూడా శ్లాఘించింది. కానీ శ్యామసుందరి వాటన్నిటికీ అతీతురాలు. నిజమే, వాస్తవం. ఎవరైనా నిజాయితీగా సిన్సియర్గా ఒక భక్తి మార్గంలో పయనిస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నప్పుడు ఎవరు నమ్మరు. ఎవరైతే మంత్రాలు మహిమలు జాదు చూపిస్తారో వాళ్ళనే నమ్ముతారు. వాళ్ళకే సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి పట్టాలు కడతారన్న విషయాన్ని మరొక్కసారి ఈ కథ ద్వారా మనకు తెలిసింది. ఇంత అద్భుతమైన విషయాన్ని 10 మందికి షేర్ చేసి ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియచేసినట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ మరొక షార్ట్స్తో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.